ఫలితాలలోనూ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 2, 3, 4, 5, 6, 6, 7. వెయిట్ హలో ఎవ్రీవన్, లాంగ్ టైమ్. కాలేజ్లో టీమ్స్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే వాలంటీరింగ్కి నేమ్స్ ఇచ్చేసినాం. ఫస్ట్ పెద్ద పనేం లేదు అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయినాం అందరం. బ్రేక్ఫాస్ట్ అయితే క్రేజీ ఉండే గైస్. ఇంకా డే అంతా పని చేయాలని చెప్పి ఫుల్గా తినేసి కాఫీ కూడా తాగేసిన గైస్. బాగుండే. ఇంకా వర్క్ అంతా డివైడ్ చేసుకొని స్ప్లిట్ అయిపోయినాం గైస్. ప్రజెంటేషన్స్ ఉండే, లెక్చర్స్ అవుతున్నాయి, ఫొటోస్ అవుతున్నాయి సైమల్టేనియస్గా. అండ్ ఒక పాయింట్లో రిజిస్ట్రేషన్స్తో మేము కూడా చాలా బిజీ అయిపోయినాం. కొద్దిసేపు అయినాక మళ్ళీ టీ ఇంకా కాఫీ పెట్టినరు. గ్యాప్లో వెళ్ళి ఇంకో కాఫీ వేసేసినాం. ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసింది వీడు టెక్నాలజీస్ వాళ్ళు. అండ్ డెలిగేట్స్, ఫ్యాకల్టీ వీళ్ళందరూ వచ్చి స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుండే. మా వాళ్ళేమో ఆర్గనైజింగ్ కమిటీ అని చెప్పి కార్డ్స్ ఇస్తున్నారంటే అవి వేసుకొని ఫుల్ షో చేస్తుండే. ఏతులు తెలుసు కదా. మధ్య మధ్యలో మేము కూడా ఫ్రీ అయినప్పుడు స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేసేసినాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ కలంకారీ శారీస్ పెట్టినరు. టీమ్స్ బ్యాక్గ్రౌండ్లో మా టీం అంతా ఒక ఫోటో దిగేసినాం గైస్. ఆ తర్వాత మా ఫ్రెండ్ వచ్చి మసాజ్ కౌంటర్స్ దగ్గర ఫ్రీ డెమోస్ ఉన్నాయంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందని అందరం వెళ్ళిపోయినాం. అన్నీ బాగుండే కానీ అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్. ఇంకా బ్రేక్ చాలు అని చెప్పి రిజిస్ట్రేషన్స్ ఉంటే అవి చేసేసినాం కొన్ని. ఆ తర్వాత ఆల్మోస్ట్ 2కో 2:30కో వెళ్ళి లంచ్ చేసినాం. ఎట్లా తింటున్నాడు చూడండి, కొంచెం కూడా సిగ్గుపెట్టలేదు దేవుడి విడికి. వాడి తిండి చూసి నాకు ఆకలేసింది. వెంటనే వెళ్ళి ప్లేట్ పట్టేసుకున్నా. బాగుండే. పోస్ట్ లంచ్ చాలా యాక్టివిటీస్ అయినాయి. స్టాల్స్ దగ్గరికి వెళ్ళడం, కేస్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ దగ్గర షీట్స్ అని కలెక్ట్ చేసుకొని స్కోర్స్ క్యాలిక్యులేట్ చేస్తుండే. అంతే గైస్, అయిపోయింది డే 1 ఆఫ్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా. రైట్, మళ్ళీ ఫిర్ సే మిలేంగే.